ఉందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని ఆయుర్వేద పరిభాషలో విరుద్ధాహారం అంటారు. ఒకటికొకటి సరిపడని ఆహారం పదార్థాల కలయిక అన్నమాట. వంకాయ పాలు కలిపి తీసుకుంటే ఆయుర్వేద ప్రకారం ప్రతి ఆహార పద్ధతికి దాని స్వంత గుణం ఉంటుంది. రుచి, తీపి, ఉప్పు, కారం, చేదు, వగరు జీర్ణమయ్యే విధానం ఉంటాయి. వంకాయ వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. పాలు సహజంగా చల్లని గుణాన్ని కలిగి ఉంటాయి. కానీ జీర్ణమైన తర్వాత వాటి ప్రభావం కొందరిలో వేడిని పెంచవచ్చు లేదా జీర్ణక్రియపై భిన్నమైన ప్రభావాన్ని చూపవచ్చు. ఇలా భిన్నమైన గుణాలు, జీర్ణక్రియ ప్రక్రియలు కలిగిన ఆహారాలను కలిపి తీసుకున్నప్పుడు అది మన జీర్ణ వ్యవస్థపై అదనపు భారాన్ని మోపుతుంది. జీర్ణక్రియ సరిగా జరగక ఆమ్లం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఆమం శరీరంలో అనేక సమస్యలకు మూల కారణమవుతుందని ఆయుర్వేదం వివరిస్తోంది. అత్యంత సాధారణంగా కనిపించే సమస్య అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్, తేన్పులు, కడుపులో అసౌకర్యం, కొన్నిసార్లు కడుపు నొప్పి వంటివి రావచ్చు. భిన్నమైన జీర్ణక్రియ ప్రక్రియల వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవడమే దీనికి కారణం. చర్మ సమస్యలు ఏర్పడతాయి. దురద, దద్దుర్లు, ఎగ్జిమా, మొటిమలు వంటి చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నమ్ముతారు. వంకాయ పాల కలయిక కొందరిలో ఇలాంటి చర్మ ప్రతిచర్యలను ప్రేరేపించవచ్చు. కొందరికి వంకాయ పడకపోవచ్చు. వెజిటబుల్స్ పడని వారు మరికొందరు పాలు లేదా మిల్క్ ప్రోటీన్ అలర్జీ పడకపోవచ్చు. ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు అలర్జీ ప్రతిచర్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.